ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా ప్రభుత్వం మొత్తం చేంజ్ అయింది. కొన్ని మంచి పనులు గీయడం అవుతున్నాయి. ఆల్రెడీ 6 గ్యారెంటీల్లో 3 గ్యారెంటీలు అమలు అయినాయి. అయినా అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చారు కదా, ఇంకా 2 అమలు అవుతాయని చెప్పు. అయితే మిగతా 3 గ్యారెంటీలు గీయడంగా అవి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. ఇక్కడ ఎవరు క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్? మన వంశీచందర్ రెడ్డి. ఆయన ఇంకా డిక్లేర్ కాలేదు కానీ ఆయనకే ఇవ్వాలని అందరం అనుకుంటాం. ఎవరికి వచ్చినా గెలుస్తాడా? ఆయనకి ఇస్తేనే గెలుస్తాడా? ఎవరికి వచ్చినా గెలుస్తారు ఖచ్చితంగా. బీజేపీ ఇక అది మనం ఎట్లా చెప్తాం, మన పార్టీకి మనము కష్టపడతాం. మన పార్టీని గెలిపించుకోవడానికి మనం ముందుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. చెప్పండి, ఎట్లా ఉంది? ఎవరు గెలిచేటట్టు? వంశీచందర్ రెడ్డి. ఎందుకంటే ఇక ఫస్ట్ పోయినసారి ఓడిపోయాడు కదా, ఈసారి సానుభూతి వేస్తారు కంపల్సరీ. టీకేఆర్ కూడా బీజేపీ నుంచి నిలబడుతుంది. సానుభూతి ఉన్నట్టు ఉన్నాయి కానీ వంశీచందర్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. కాంగ్రెస్ కి తిరుగులేదు. చెప్పే పెద్ద మనిషి, ఏ గుర్తు గెలుస్తుంది కాంగ్రెస్. ఎందుకు గెలుస్తుంది కాంగ్రెస్? ఎందుకు గెలుస్తుంది? ఇక వచ్చింది ఇక ఊకుంటాది. ఓడిపోతుందంట, కేసీఆర్ వస్తుందంట మళ్ళీ. ఎట్లా చెప్తాము ఊకేనే. ఇప్పుడు పట్టుదల ఇదే ఉండాలి, ఇదే నడుస్తున్నది. మోడీ వస్తుందంట అన్నీ అంటారు. ఇష్టంతో పని అంతే, కష్టంతో పని కాదు, ఇష్టంతో పని. ఏది గెలుస్తుంది అయితే మళ్ళీ? కాంగ్రెస్. నువ్వు చెప్పాను, ఎట్లుంది పరిస్థితి? ఏ పార్టీ గెలిచేటట్టుంది? స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం లీడ్ అయింది కాబట్టి కంపల్సరీ ఎంపీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మేము కోరుకుంటున్నాం. పక్కా గెలుస్తుంది, డౌటే లేదు. క్యాండిడేట్ ఎవరైనా కాంగ్రెస్కే ఈసారి ప్రజలందరూ మొగ్గు చూపేటట్టు ఉన్నారు. మెజార్టీ వస్తుందా? ఎంత మెజార్టీ అని చెప్పలేము కానీ కంపల్సరీ కాంగ్రెసే విజయం సాధించే దిశగా పరుగులు తీస్తుంది. ఎట్లుందన్న పరిస్థితి గ్రౌండ్? బాగానే ఉంది. ఏ పార్టీ గెలిచేట? కాంగ్రెసే గెలుస్తాం. ఎందుకంటారు కాంగ్రెస్ అంటే ఇక మాకు ఇష్టం కాబట్టి కాంగ్రెస్కే గెలిపించుకుంటాం. మోడీ అయోధ్య రామ మందిర్ కట్టింది, దాంతో ఏముండదు, అంత ఎఫెక్ట్ ఏముండదు. సో కాంగ్రెసే గెలుస్తుంది. అని ఏం చూసి కాంగ్రెస్ ఓటేయాలి? అభివృద్ధి తీసి వేయాలి అంతే. అభివృద్ధి ఏం జరిగింది 2 నెలలు? జరుగుతుంది. ఇప్పుడే ఎట్లా చెప్పగలుగుతాం? జరుగుతుంది. ఇంకా మా ఎంపీ కూడా గెలిపించుకుంటే అభివృద్ధి ఇంకా అవుతుంది. బాగా చేస్తారు. నమ్మకం ఉంది. రాహుల్ గాంధీ గెలుస్తాడు అది చెప్పలేము కానీ ఈడైతే మేమైతే గెలిపించుకుంటాం. ఓకే.